మగవాళ్లను ట్రాప్ చేయడం, అందిన కాడికి దోచుకోవడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. పోలీసులను సైతం బురిడి కొట్టిస్తుంది. పోలీసులను అడ్డం పెట్టుకునే అడ్డంగా సంపాదిస్తుంది. పోలీసులతో దిగిన ఫోటోలు చూపిస్తూనే బెదిరింపులకు పాల్పడుతుంది. ఇంతకీ ఆ కిలాడి లేడీ ఎవరు? హైదరాబాద్ హయత్ నగర్లో ఓ కిలాడి లేడీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే మొత్తం ఆమెపై 8 కేసులున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాజకీయ నాయకుల దగ్గర నుంచి కింది స్థాయి కార్ డ్రైవర్ల వరకు అంతా ఈ కిలాడి లేడీ ట్రాప్లో పడ్డారు. కాదు ఆమె తన ట్రాప్లో పడేసింది. వారి వద్ద లక్షలకు లక్షలు దర్జాగా దోచేసుకుంది. ఈ కిలాడి లేడీ సూర్యాపేట జిల్లా పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ను రెండో వివాహం చేసుకుంది. ఇక అది మొదలు సొంత పనుల కోసం వచ్చే వారిని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులను కూడా బురిడీ కొట్టించింది. ఈమె ట్రాప్లో పడి చాలా మంది లక్షలు పోగొట్టుకున్నారు. వాళ్లతో ఉన్న సమయంలో రహస్యంగా వీడియోలు చిత్రీకరిస్తుంది. ఆ తర్వాత వాటిని చూపించి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. తన దగ్గర డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి నుంచి కూడా 15 లక్షల పైచిలకు డబ్బు వసూలు చేసి మోసం చేసింది. ఆమె ట్రాప్లో పడిన 2 వ్యక్తులు లక్షల రూపాయలు పోగొట్టుకుని ఇప్పుడు లబోదిబోమంటున్నారు. తమ డబ్బు తమకిప్పించాలని వేడుకుంటూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆమె బాగోతం బయటపడడంతో పోలీసులు కిలాడి లేడీని అరెస్ట్ చేశారు. నాకు ఇట్లా గన్నపరెడ్డి కవితారెడ్డి అనే మేడం ఇట్లా పచ్చమైన ఉండే, నేను సిఐ వాళ్ళ భార్యని చెప్పేసి నా కారు ఎంగేజ్ పెట్టుకుంటుండే. నాకు 2 నెలల తర్వాత నాకు కొద్దిగా డబ్బులు అవసరం ఉన్నాయి, మనకు గోల్డ్ ఇట్లా దగ్గర ఉంది, రావాలి, కొద్దిగా మనీ ఇప్పామంటే నేను నాకు తెలిసిన కాడ నేను ఇచ్చాను, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నేను కొద్దిగా ఇప్పించినుండి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను డబ్బులు అడుగుతుంటే ఇస్తా అని చెప్పేసి ఇవ్వలేదు. ఆ తర్వాత నాకు సుధారెడ్డి అనే అక్కని పరిచయం చేసినుండే. ఆ అక్క ఏమన్నానంటే నాకు ల్యాండ్ ఉంది, మేము అమ్ముతున్నాం, ఆ డబ్బులు రాగానే ఇవి మొత్తం క్లోజ్ చేస్తా అని చెప్పారు. నేను ఇంటికి డబ్బులు ఇస్తలేని పోతే ఆడికి పోయేసరికి చాలామంది తెలియక బాధ్యతరాలు చాలామంది వచ్చిన ఇంటికి డబ్బులు అడుగుతా. ఆ తర్వాత మాకు తెలిసింది మేము ఇట్లా మోసపోయామని. ఇట్లా ఆల్రెడీ ఇంతకుముందుకే వేరే వాళ్ళని కూడా మోసం చేసిందని నేను వనశ్రీ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినట్టు ఇట్లా నాకు డబ్బులు ఇవ్వలేదు, నా బండి నడుపుకొని నాకు ఇట్లా బండికి డబ్బులు ఇవ్వలేదు, నేను ఇప్పించిన డబ్బులు అంటే నేను ఇచ్చిన డబ్బులు కూడా డబ్బులు ఏవి ఇవ్వలేదు, నాకు దివ్య డైమండ్ ఇప్పిస్తాను తీసుకెళ్ళినుండే, నాకు అది ఇది ఆశ చూపించి నాకు ఏం ఇవ్వలేదు. ఇలాంటి కిలాడి లేడీలతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.